పాషా, స్పెషల్ పోలీస్ డిఎస్పీ. ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ సందర్భం ఇక్కడ ఈ ఆఫీస్లో మన అక్షయశ్రీ ఫౌండేషన్ సభ్యులు బ్లడ్ డొనేట్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 100 మంది నుంచి 150 మంది వరకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. దీంట్లో ఒక స్పెషలైజేషన్ ఏంటంటే, ఒక ఆటో తోలుకునే వ్యక్తి ఈరోజు ఇక్కడ బ్లడ్ ఇస్తున్నారు. 11 సార్లు ఇచ్చారని చెప్తున్నారు. ఇది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అటువంటి వ్యక్తులు ఇంకా కర్నూలులో మోటివేట్ అయ్యి కనీసం ఆటో అసోసియేషన్ వాళ్ళు మాట్లాడుకొని సుమారుగా 10,000 మంది ఆటో డ్రైవర్లు ఇక్కడ నడుపుతున్నారు. వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు 100 మంది చొప్పున ఒక్కొక్క రోజుకి మాట్లాడుకొని బ్లడ్ ఇవ్వడం గిన అలవాటు చేస్తే, ఆ ప్రాక్టీస్ గిన ఉంటే 10,000 మందిలో రోజుకు 100 చొప్పున ఇస్తా పోతే కర్నూలులో నాకు తెలిసి టౌనే కాదు, కర్నూలు జిల్లా మొత్తంలో బ్లడ్ స్కేర్సిటీ అనేది ఉండకపోవచ్చు. నేను బ్లడ్ డొనేట్ క్యాంప్స్కి అటెండ్ అవుతుంటా. నాకు తెలుసు పెద్ద పెద్ద క్యాంపులు జరిపినా చాలా తక్కువ మంది వస్తుంటారు. అందరు ఫోన్లో ఏమో ఇస్తామంటారు, కానీ తీరా ఆ క్యాంపు టైంకి నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని రారు. కానీ ఇక్కడ ఈ చిన్న సంస్థ, ఎన్జిఓ సంస్థ ఇంత శ్రద్ధగా పట్టుదలగా వాళ్ళని చూస్తూనే చాలా ముచ్చటేస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్మించి సమాజానికి, ముఖ్యంగా ప్రజలకి. ఇందాకే వస్తుంటే ఒక వ్యక్తి ఎదురయ్యారు రెడ్ క్రాస్ ఆఫీస్లో ఎంట్రన్స్లో. బ్లడ్ ఏమయ్యా అంటే, ఇట్లా నాకు బ్లడ్ కావాలి అన్నారు. మరి బ్లడ్ తీసుకుంటున్నావు, నువ్వు ఇస్తున్నావా అంటే జవాబు లేదు. ఇలా కాకుండా మనము కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇట్లా బ్లడ్ బ్యాంకులు నింపితే అత్యవసరానికి ప్రతి ఒక్కరికి ఫుల్గా బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ ఉంటుంది. దయచేసి ఈ మెసేజ్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇక్కడ ఎక్కడైనా సరే బ్లడ్ బ్యాంకులు 5-6 ఉన్నాయి కర్నూలు టౌన్లో, అక్కడికి వెళ్ళి ఇస్తే బాగుంటుందని నా కోరిక. అలాగే ఈ అక్షయశ్రీ ఫౌండేషన్ సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మణి గారు, మన మణి మదీనా సంస్థ తరఫున వాళ్ళు కూడా ఈ మన అక్షయశ్రీ ఫౌండేషన్ వాళ్ళతో కలిసి ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వాములై అందరినీ మోటివేట్ చేశారు. ఇలా ఎన్జిఓస్ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళకున్న పరిచయాలు, వాళ్ళకున్న అనుభవాలు రంగరించి ఇలాంటి కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ఇలాంటి బ్లడ్ డొనేట్ క్యాంపుల్లో ఎక్కువ బ్లడ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా యువకులు పాల్గొంటే బాగుంటుంది అనుకుంటున్నా. ప్రస్తుతం ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ఒక యువకుడు ఉన్నాడు. ఎంత వయసు అంటే 24 ఏళ్ళు అంటున్నాడు. ఇంతవరకు ఇచ్చావా అంటే ఈ లేదు అంటున్నాడు. ఫస్ట్ టైం ఇస్తున్నాను నేను అని. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి యువకులకి బ్లడ్ ఇచ్చినందువలన ఏమీ నష్టం లేదు. నాకు 56 ఏళ్ళు. నేను ప్రతి 3 మంత్స్కి డేట్ చూసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ, లేదా ఈ బ్లడ్ బ్యాంకుల్లో పోయి నేను 3 నెలలకు ఒకసారి ఇస్తుంటా. ముఖ్యంగా తలసేమియా పిల్లలకి వాళ్ళ గురించి ఇస్తుంటా. మా కానిస్టేబుల్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటా. వాళ్ళు కూడా చాలా సహాయకరంగా ఉంటూ వాళ్ళు ఇస్తున్నారు. ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రజలంతా పాల్గొంటే మన సమాజం బాగుంటుందని కోరుకుంటూ మరొకసారి ఈ అక్షయశ్రీ ఫౌండేషన్ సభ్యులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.